మీరు చెప్పమన్నట్టుగానే అమలతో చెప్పాను. ఎన్నా సంతోషం. తమ్ముడు నేను చెప్పరా మన పండుబాబు చెప్పిన మాటనే బుద్ధిమంతుడని. మీ వాగుడాపి మర్యాదగా మా తాత నాయనమ్మ నాకు అప్పచెప్పండి. అమ్మమ్మమ్మమ్మ అలా వదిలేస్తే ఎలా పండు? ఇప్పుడు వాళ్ళు వదిలేసావు అనుకో, నువ్వు అమల దగ్గరికి వెళ్ళి విషయం అంతా హరికథలా చెప్పేస్తావు. అప్పుడు నా కొడుకు పెళ్లి కాదుగా. అయితే ఏమిటంటావు? ఏం లేదు పండు బాబు, ఎక్కడ మా ఊరు ఈ అమ్మాయి మెల్లో 3 ముళ్ళు వేసిన తర్వాత అక్కడ మీ తాత మా అమ్మకి కట్టిన ముళ్ళు ఇప్పేస్తాం. అంతవరకు నువ్వు ఓపిక పట్టాలి నాన్న. ఈలోగా మా తాతకి నాయనమ్మకి ఏదైనా జరిగిందో ఒక్కొక్కడిని ముక్కలు ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేస్తాను. జాగ్రత్త. అర్పకుడు. ఆ దొంగ వేధం పెట్టి బేడ సర్దుకుని వెళ్ళాడమ్మా. వెళుతూ వెళుతూ విషయం అంతా చెప్పి వెళ్ళాడమ్మా. లోకంలో ఇట్లాంటి దొంగ వెధవులు ఉంటారని నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. అందుకేనమ్మా పరాయి వాళ్ళని నమ్ముకునే కంటే ఆయన వాళ్ళని నమ్ముకోవడం మంచిదని పెద్దలు చెప్పారు. చక్కగా మా ప్రసాదం బాబుని పెళ్లి చేసుకుంటే నీ జీవితం అంతా ఏ కష్టాలు ఏ కన్నీళ్లు ఉండవమ్మా. ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు తల్లి. నువ్వు అన్నావంటే మీ ఇష్టం మావయ్య, నీకేది మంచిది అనిపిస్తే అమ్మయ్య ఆ మాట అన్నావా? ఇక జరగాల్సిన విషయం అంతా నేను చూసుకుంటానమ్మా. వస్తామ్మా అదరా అన్నయ్య. మొత్తానికి అన్నయ్య చంపదబ్బలు తింటే తిన్నావు కానీ గొప్ప ప్లాన్ వేసి ఆ గోపిగాని బయటికి తరివేశావు. మన ప్రసాదాన్ని అమ్మాయికి సెటప్ చేసేసావు. ఈ పెద్ద పరికల పాపారావు అంటే ఏమనుకున్నారో తమ్ముడు, నేను ఎత్తు వేశానంటే ఎవడైనా సరే చిత్తైపోవాల్సిందే. నా పేసులో పెళ్లికలు వచ్చేసింది. నాకేం చేస్తుందిరా నా ముద్దుల తిరుపతి లడ్డు. నీ మొహంలో పెళ్లి కళొచ్చింది. ఆస్తంతా మన చేతికి వచ్చి ఆస్తి మొత్తం కాట్ల కుక్కలా మీ ఇద్దరే పంచుతునేద్దాం అనుకుంటున్నారా? నాకు నా కొడుకు రావాల్సిన మాట మాట ఏమిటి? అవును మాట మాకు ఇవ్వాలా? చెప్తాం. నీ అమ్మ చేతికి ఒక కర్రాను, నీ చేతికో చెప్పాను. మా ఊడు అమలమ్మను పెళ్లి చేసుకుంటే మధ్యలో మీకు వాటా ఎందుకు అని. అయినా ఆస్తి మాకు కలిసి వస్తుంటే దొమ్ముని గుండ్లా దూసుకొచ్చి వాటా అంటారేటి? ఇదిగో కాంతమ్మా, వాటా కాటా అని మొదలెట్టారంటే ఈ అన్నం ముద్ద కూడా దక్కకుండా మెడమి చేసి బయటికి గెంటిస్తాను. జాగ్రత్త. అమ్మ పక్షి వెధవల్లారా, ఇన్ని రోజుల నుంచి ఈ ఇంటిని నమ్ముకున్న నాకు నయ్యా పైసా వాటా లేకుండా చేసి నన్ను బయటికి సాగనంపుదాం అనుకున్నారా? రేయ్, నేను తలుచుకున్నానంటే మీ జాతకాలు బయట పెట్టి మిమ్మల్ని కటకటాల వెనక తోయిస్తాను. జాగ్రత్త. ఓహో ఏంటి నోరు పెద్దదై బెదిరింపుల దాకా వచ్చింది ఎవరో ఏడిసింది. మనలేం చేస్తున్నానయ్యా? ఏమి చేయలే అనుకున్నారా? నేను తలుచుకుంటే తలుచుకోవే, బయటికెళ్ళి దేవుడిని తలుచుకో. ఇంకో క్షణం ఇక్కడ నిలబడ్డామంటే పని వాళ్ళ చేత మెడపట్టి బయటికి ఎండిస్తాను. పతండ్రా బయటికి పోయి వెర్రి ముడల నోరు ముచ్చి కూర్చుంటారు అనుకున్నావా? మీ రోగం ఎలా కుదురుతారు అలాగే కుదురుస్తాను రా. ఇప్పుడు నీ రోగం కుదిరిందిగా, బయటికి ఏమిటో పెద్ద పోట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.